నవంబర్ 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ప్రజల నియంతృత్వ పాలనను చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకుని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న శుభ సందర్భంలో తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పునరంకితమవుతున్నదని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన మరి ఏ విశ్వాసంతో అయితే ప్రజలు 6 గ్యారంటీలు నమ్మి ఈరోజు మాకు ఓటేసి గెలిపించారో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లకే విద్యుత్తు, 500 రూపాయలకు సిలిండరు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు, 10 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీ కింద మంజూరు చేయడమే కాకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ, మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రభుత్వం వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఈరోజు పేదల సంక్షేమం కోసం మరి వెచ్చించడమే కాకుండా అనునిత్యం అభివృద్ధి కోసం పరితపిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజును మరి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా వరంగల్లో మరి మహిళల సాధికారతను మరి ఉద్దేశించి మహిళలు ముందుకెళ్ళాలి, మహిళలు కోటీశ్వర్ అయినప్పుడే తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా కోటీశ్వర్లు అవుతారు అనేటువంటి ఒక ఆలోచనతోటి మహిళలకు ఈరోజు కోట్లాది రూపాయలు రుణం ఇస్తూ, వడ్డీ లేని రుణం ఇస్తూ ముందుకు పోతున్న తరుణంలో మరి వరంగల్లో ఆ కార్యక్రమాన్ని మహిళల సాధికారతను దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ ఒక మహిళగా, ఆమె ఉక్కు మహిళగా పేరుంది. మరి దేశ ప్రధానిగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి మరి మహిళలు మరి సగభాగం అంటూ నిరూపించినటువంటి వ్యక్తి. ఆమె పరిపాలనలో ఎన్నో పేద కుటుంబాలు మరి ఎంతో మరి ఆ రోజు బాగుపడ్డటువంటి సందర్భం ఇప్పటికీ కూడా ఇందిరమ్మను